ఫస్ట్ తెలుగు రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర తెలంగాణలో ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరికీ నా నమస్కారం. ఇంకొకటి, ఆంధ్ర తెలంగాణ ప్రజలల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే మన చిన్న పాప సేవ్ పునర్విక అనే పాప ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు బ్రో. నేనైతే ఒక చిన్న యూట్యూబర్గా నేనే ఒక రెస్పాండ్ అవుతున్నా. సో ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది యూట్యూబర్లు ఉన్నారు. వాళ్ళు కూడా దయచేసి అందరూ ప్రతి ఒక్కరూ మన ప్రయత్నం మనం చేసి ఆ పాపనైతే ఆదుకుందాం. సేవ్ పునర్విక. ఇంకొకటి, ఒక ఇంజెక్షన్ ధరనే 16 కోట్ల రూపాయలంట. దాన్ని చూసి పెద్ద అమౌంటే, బట్ కానీ మన తెలంగాణ ఆంధ్ర ప్రజలు అనుకుంటే అయిపోతుంది బ్రో. ఎందుకు అంత ధైర్యంగా చెప్తున్నానంటే తెలంగాణ ఆంధ్ర ప్రజలు నా నమ్మకం అలాంటిది. ఎందుకంటే చాలామందిని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్లారు, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారు. అర్థమైందా? ఇంకొకటి, మన యూట్యూబర్లు, మన ఎవరైతే ఇంకా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి నా నుంచి ఎవరందరి నుంచి అయితే నాకు తెలియదు, నా నుంచి అయితే నా స్మాల్ రిక్వెస్ట్ అండి. దయచేసి ఆ పాపని మనం సేవ్ చేయాల్సిందే ఖచ్చితంగా. ప్రతి ఒక్క యూట్యూబర్కి, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి ప్రతి ఒక్కరు షేర్ చేయండి, పెట్టండి, వీడియోలు పెట్టండి. ఎవరైనా చూసి మనకు రెస్పాండ్ అవుతారు డెఫినెట్లీ, ఖచ్చితంగా. నేను కూడా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను కువైట్లో ఉన్నాను. ఇక్కడ నా వీడియోలు ఏవైతే కువైట్లో అయితే కూడా చూస్తారు, నా కువైట్లో ఉండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. నేను ఈ కింద డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ నెంబరు లేకపోతే వాళ్ళది ఏదన్నా యూపీఐ ఐడి అట్లా ఏదైనా మెన్షన్ చేస్తాను. బ్రో, ఎంతో డబ్బులు సంపాదిస్తాం బ్రో మనము. ఎంతో కష్టపడి రాత్రి పగలు అనక ఎంతోమంది తమ బిడ్డల కోసమే కదా బ్రో పోరాడతారు తల్లిదండ్రులు ఎవరైనా. సో మనం ఎవరైనా పెళ్ళైన వాళ్ళు భార్య కోసము, తల్లి కోసం, తండ్రి కోసం, ఇట్లా వాళ్ళు కూడా ఒక పాపనే మన చెల్లి అనుకొని మనం కూడా వీలైనంత వరకు మనం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం బ్రో. ప్రతి ఒక్కరు చెప్తున్నా, కువైట్లో ఉన్న వాళ్ళకైనా లేదంటే మన తెలుగు ప్రజలకైనా, మన తెలుగు ప్రజలు అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది బ్రో. నాకైతే ఆ పూర్తి విశ్వాసం అయితే ఉంది. ఈ వీడియోని ప్రతి ఒక్కరి చాలా పాలిటిక్స్ కానీ, హీరోస్ కానీ ఎవరికైనా షేర్ చేసేంత వరకు వదలదండి. కనీసం వాళ్ళు చూస్తారు, చూసి మనకి అట్లీస్ట్ రెస్పాండ్ అవుతారు కదా బ్రో. సో దానికోసం ప్రతి ఒక్క యూట్యూబరు, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సరు, ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే చేసిన యూట్యూబర్ అయినా ఇన్ఫ్లుయెన్సర్ అయినా పేరున చాలా థ్యాంక్స్ బ్రో. చాలా అంటే చాలా థ్యాంక్స్ బ్రో. కానీ ఒకటి, బయట వాళ్ళకు కూడా తెలియాలి బ్రో, మన ఆంధ్ర తెలంగాణ ఏదైనా పరిస్థితిగా ఇది ఉన్నా కూడా మనం అంతా ఒకటిగా ఉండాలి, మన తెలుగు ప్రజలంతా ఒకటిగా ఉంటారు అని చెప్పి ఒక నమ్మకం అయితే రావాలి. ఆ నమ్మకాన్ని తీసుకొని వచ్చేదే మనం. ఒక ఠాగూర్ సినిమాలో ఒకరికి హెల్ప్ చేస్తే ఇంకొక ఇద్దరికి హెల్ప్ చేస్తారు, అలాగే ఉండాలి బ్రో మనం. ఈ చెయ్యి ఇట్లుంటే ఎట్లుంటుంది బ్రో, ఇట్లుంటేనే కదా ఏదైనా సాధిస్తామనేది ఒక నమ్మకం అయితే వస్తుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ పాప వీడియో పైన లేకపోతే ఏదైనా ఎక్సెట్రా ఏదైనా పర్వాలేదు బ్రో, మనమైతే ఆ పాపని సేవ్ చేయాల్సిన ఒక్కటే గోల్ పెట్టుకోండి. చాలామంది యూట్యూబర్లు ఉన్నారుగా, దయచేసి చేయండి బ్రో. మీ వీలైనంత వరకు ఏదైనా కానీలే, చిన్న పని కానీలే చేసేయండి, ఏదైనా పర్వాలేదు చేసేయండి. మన గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి షేర్ చేసేలా, వాళ్ళు తెలుసుకునేలాగా చేసేయండి. అలాగే పేరున చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోలు పెట్టే వాళ్ళకి చాలామంది రియాక్ట్ అవుతున్నారు యూట్యూబ్లో కూడా. ఇంకా రియాక్ట్ అవ్వాలని, ఎవరికైనా ఏదైనా అయినా కూడా హెల్ప్, ఈ పాప మీద దృష్టి పెట్టండి ప్రతి ఒక్కరు కూడా. పేరున నా నమస్కారం బ్రో. నిజంగా మనమైతే హెల్ప్ చేయాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యంగా అయితే మాత్రం నా హ్యాండ్స్ ఆఫ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. తెలుగు పీపుల్ ఎవరినైనా కానీ ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్తారు, ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్తారు. బా, నిజంగా బ్రో, సూపర్ బ్రో. థ్యాంక్ యూ బ్రో.